ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వస్తువులను మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి పోయిన ప్రాణాన్ని వెనక్కి తేలేం. కాబట్టి మనం మొదటి బస్సులో ప్రయాణించే 10 మందిలో ఏకంగా 9 మందికి అంటే 90% మందికి ఆ బస్సులో ఉండే ప్రాణరక్షణ పరికరాలు ఎక్కడున్నాయో గాని వాటిని ఎలా వాడాలో గాని అస్సలు తెలీదు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు మామూలుగా చేసే కంటెంట్ను పక్కన పెట్టి చాలా ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరినీ, ముఖ్యంగా ప్రతిరోజూ పబ్లిక్ బస్సులు, రైళ్లు వంటి ప్రయాణ సాధనాలను ఉపయోగించే మన గ్రామీణ ప్రాంత సోదర సోదరీమణులను ప్రభావితం చేసే విషయం. ప్రయాణంలో భద్రత అనేది మనకు చాలా ముఖ్యం. అందుకే ఒక భారతీయ పౌరుడిగా ఈ అవగాహనను మీ అందరి ముందుకు తీసుకురావడం నా బాధ్యతగా భావించాను. ఈ వీడియోలో మీరు సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి సహాయపడే సులభమైన, ఆచరణాత్మక చిట్కాలను, ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చాము. దయచేసి శ్రద్ధగా చూడండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు తప్పకుండా తెలియజేయండి. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనలో చాలామంది రోజూ బస్సుల్లో ప్రయాణిస్తూనే ఉంటాం కదా. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఏం చెయ్యాలో మనకు తెలుసా? కొన్ని సెకండ్ల సరైన ఆలోచన, సరైన చర్య మన ప్రాణాల్ని కాపాడగలదు. ఈరోజు మనం ఆ ప్రాణరక్షణ రహస్యాల గురించే తెలుసుకోబోతున్నాం. ఇది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరమైన విషయం. ఇక్కడ ఓ షాకింగ్ నిజముంది. అదేంటంటే బస్సులో ప్రయాణించే 10 మందిలో ఏకంగా 9 మందికి అంటే 90% మందికి ఆ బస్సులో ఉండే ప్రాణరక్షణ పరికరాలు ఎక్కడున్నాయో గాని వాటిని ఎలా వాడాలో గాని అస్సలు తెలీదు. అవును, 90%. అంటే దాదాపు మనందరం ఒక రకమైన అజ్ఞానంతోనే ప్రయాణిస్తున్నామన్నమాట. అయితే ఇది ఎవర్నో నిందించాల్సిన విషయం కాదు. ఇది మన ప్రయాణ అలవాట్లలో ఉన్న ఒక చిన్న అశ్రద్ధ మాత్రమే. మంచి విషయమేంటంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడం చాలా చాలా సులభం. దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఈ చిన్న విషయం తెలియకపోవడం వల్లే ఈ మధ్య జరిగిన కొన్ని ప్రమాదాల్లో తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ జ్ఞానం ఎంత ముఖ్యమో తెలుసుకోవడమే మనం వేయాల్సిన మొదటి అడుగు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారమే ఇది, ప్రాణరక్షా ప్రోటోకాల్. ఇది ప్రతి ప్రయాణికుడు భద్రత కోసం చాలా స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన ఒక పక్కా ప్రణాళిక. ప్రాణరక్ష పేరులోనే ఉంది కదా, ప్రాణాలని రక్షించడం. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, అత్యవసర పరిస్థితిలో మన ప్రాణాలని కాపాడే 4 కీలకమైన చర్యలని ప్రతి ఒక్కరికీ నేర్పించడం. ఇంతకీ ఏంటా 4 చర్యలు చూద్దాం. ఈ మొత్తం ప్రోటోకాల్ వెనక ఉన్నది కేవలం 4 సింపుల్ స్టెప్స్. వీటిని గుర్తుంచుకుంటే చాలు, ఎంత పెద్ద ప్రమాదాన్నైనా మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సింపుల్గా ఈ 4 గుర్తుపెట్టుకోండి. 1. ఎగ్జిట్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. 2. సుత్తిని సరిగా వాడాలి. 3. పొగ ఉంటే కిందకి వంగాలి. 4. సామాన్లక్కడే వదిలేయాలి. ఇప్పుడు వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటిది, ఇది చాలా సింపుల్. బస్ ఎక్కగానే సీట్లో కూర్చోబోయే ముందు జస్ట్ ఒక 10 సెకండ్లు టైం తీసుకోండి. ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది, ఎర్ర సుత్తి ఎక్కడుంది, మనకు దగ్గరి దారి ఏది అనే మనసులో ఒక మ్యాప్ గీసుకోండి. ఈ చిన్న అలవాటు పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఇక రెండోది, బహుశా అన్నిటికంటే ముఖ్యమైంది ఇదేనేమో, ఆ చిన్న ఎర్రటి సుత్తి. ఒకవేళ మంటల వల్లగానీ జనం వల్లగానీ డోర్లు బ్లాక్ అయిపోతే ఇదే మనల్ని బయటపడేసే సూపర్ హీరో, మన ప్రాథమిక ఆయుధం. దీన్ని వాడటానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. చాలా సింపుల్. సుత్తిని గట్టిగా పట్టుకోవాలి, కిటికీ అద్దం మధ్యలో కాదు, ఏదో ఒక మూలన బలంగా ఒక్క దెబ్బ కొట్టాలి. అంతే, దారి మీకోసం సిద్ధంగా ఉంటుంది. ఎందుకలా అంటున్నానో చూడండి. అద్దం మధ్యలో కొడితే ఏమవుతుంది? మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అద్దం పగలదు. అదే మూలకి ఒక్క దెబ్బ కొడితే చాలు, టెంపర్డ్ గ్లాస్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయి మనం ఈజీగా బయటపడటానికి దారి ఇస్తుంది. ఇక మూడోది, పొగ. నిజానికి చాలా అగ్ని ప్రమాదాల్లో మంట కన్నా పొగ పీల్చడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఎందుకంటే వేడి, విషపూరితమైన పొగ ఎప్పుడూ పైకి వెళ్తుంది. అంటే మనం పీల్చగలిగే మంచి గాలి ఎక్కడుంటుంది?
కింద. అందుకే వెంటనే కిందకి వంగి నేలమీద పాకుతూ బయటకు వెళ్ళిపోవాలి. ఇక ఆఖరిది, 4వది. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది చాలా ముఖ్యం. మీ వస్తువులు అంటే బ్యాగులు, ఫోన్లు, డబ్బు, పత్రాలు అన్నీ, అవును అన్నీ అక్కడే వదిలేయాలి. వాటికోసం వెతికే ప్రతి సెకను మనం ప్రాణాలతో బయటపడే అవకాశాన్ని తగ్గించేస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వస్తువులను మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి పోయిన ప్రాణాన్ని వెనక్కి తేలేం. కాబట్టి మన మొదటి ప్రాధాన్యత ప్రాణాలకే ఇవ్వాలి. సరే, ప్రమాదం జరిగినప్పుడు మన చేతిలో ఉండేది చాలా తక్కువ సమయం. ముఖ్యంగా మొదటి 30 సెకండ్లు చాలా కీలకం. ఆ టైంలో మనం ఎలా స్పందిస్తాం అనే దానిమీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఆ క్రమమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మొదటి 5 సెకండ్లలో పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మంటెక్కడుంది, ఎగ్జిట్ ఎక్కడుంది. తర్వాత 5 సెకండ్లలో నిప్పు అని గట్టిగా అరుస్తూ అందర్నీ అలర్ట్ చెయ్యాలి. ఆ తర్వాత 10 సెకండ్లలో కిటికీ పగలగొట్టడమో డోర్ తెరవడమో చెయ్యాలి. ఇక చివరి 10 సెకండ్లలో కిందకి వంగి బయటపడడం మొదలుపెట్టాలి. ఈ 30 సెకండ్ల ప్లాన్ మన బ్రెయిన్లో ప్రింట్ అయిపోవాలి. ఇప్పటిదాకా ఏం చేయాలో తెలుసుకున్నాం, కానీ ఈ జ్ఞానం మన దగ్గరే ఉంటే సరిపోదు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. మన భద్రత, మన చుట్టూ ఉన్నవాళ్ల భద్రత కూడా మన చేతుల్లోనే ఉంది. మరి ఏ 4 విషయాలు టెన్షన్లో ఎలా గుర్తొస్తాయి? అందుకే ఈ చిన్న పాటలాంటి నినాదం: కిటికీ పగలగొట్టు, తలుపులు తెరువు, క్రిందికి పాకు, సామాను వదులు. ఇది మనకు వెంటనే గుర్తొచ్చేలా చేస్తుంది. సో దీన్ని మన జీవితంలో ఒక భాగం చేసేసుకుందాం. ప్రతిసారి బస్సెక్కినప్పుడు ఈ 10 సెకండ్ల రూల్ పాటించడం, మన కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఒక ఆటలా దీన్ని నేర్పించడం, ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి చెప్పడం, మనమందరం కలిసి ఒకరినొకరు కాపాడుకుందాం. ఎందుకంటే ప్రాణరక్షణ అనేది మన హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. ఈ మాటని మనమందరం గుర్తుంచుకోవాలి. నమ్మండి, ఈ విషయం తెలిసాక మనం తర్వాతిసారి బస్సెక్కినప్పుడు దాన్ని చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. ఆ ఎర్రటి సుత్తి, ఆ ఎమర్జెన్సీ డోర్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు ప్రమాదమొస్తే ఏం చెయ్యాలో. ఆ జ్ఞానమే మన అసలైన రక్షణ.